ఈరోజు మనము దేవుని యొక్క వాక్యములో నుంచి కీర్తనల గ్రంథము 133వ కీర్తన 1వ చరణాన్ని మనం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కీర్తనకారుడు ఏం తెలియపరచాలనుకుంటున్నాడంటే, మనందరికి కూడా మనకున్న తోటి సహోదరులు ప్రేమతో ఉండాలని, అలాగే పరిశుద్ధతో ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని ఇక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 133వ కీర్తన దావీదు రాసిన కీర్తన, యాత్రా కీర్తన. ఇందులో 3 చరణాలు మాత్రమే మనకు కనపడతాయి. యాత్రా కీర్తన యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సంవత్సరంలో 3 సార్లు ఇశ్రాయేలీలందరూ కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటప్పుడు సుమారుగా 15 కీర్తనల్లో వాళ్ళ యాత్రలో ఏం చేస్తారంటే, రిసైట్ చేసుకుంటూ, చదువుకుంటూ, దాన్ని ధ్యానం చేసుకుంటూ దేవుని దగ్గరికి అనగా యెరూషలేము దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. అట్టి సందర్భంలో ఈ 133వ కీర్తన గమనించినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఏది తక్కువైపోయిందంటే, మన జీవితంలో ఐక్యత అనేది తక్కువైపోయింది. ఎందుకనంటే అసూయ పెరిగిపోవటం వల్ల, ద్వేషం పెరిగిపోవటం వల్ల, అలాగే మనము అందరికంటే ఎక్కువగా ఉండాలని చెప్పేసి గర్వపడుతూ మన తోటి వారిని, సహోదరులని, అలాగే బంధుమిత్రులందరినీ కూడా మనం దూరం పెట్టేసి వాళ్ళతో మనం ప్రేమగా ఉండాల్సింది బదులుగా మనం ద్వేషాన్ని పెంచుకొని అందరి నుంచి మనం దూరం అయిపోతున్నాం. కానీ పరిశుద్ధుడైన దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. కానీ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, దానికి మించిన మేలు ఇంకేది కూడా లేదు. అందరు కలిసి ఉండటం చాలా సంతోషం, అలాగే చాలా ఆనందం. అంతేగాని విడివిడిగా ఉండి ద్వేషంతో, కక్షతో అలా జీవించటం పరిశుద్ధుడైన దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఇందులో ఒక మాట చెప్పాలనుకున్నాను. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, వీళ్ళు ముగ్గురు కూడా ఐక్యత కలిగి ఉన్నారు. ఐక్యతతో ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అందుకే మనం గమనించినట్లయితే ఒక 10 కేజీల రాయిని ఒక వ్యక్తి లేపలేకపోతే ఇంకొక వ్యక్తి సహాయం చేస్తే దాన్ని ఈజీగా లేపగలరు. ఏదైనా సరే మనం ఈ లోకంలో కలిసి చేస్తే మనందరం కూడా ఖచ్చితంగా ఏదైనా సాధించగలం. విడివిడిగా ఉండి మనం ధనం వల్ల, లేదంటే మరొక దాని వల్ల ధనాన్ని ప్రేమించి మనం తోటి వారందరినీ కూడా మనం పక్కన పెట్టేసి ఒంటరిగా మనం ఉండటం వల్ల మనం ఏం సాధించలేని, సంతోషం ఉండదు. మనకి మన బాధలు పంచుకోవటానికి మన తోటి సహోదరులు ఉండాలి, మంచి చెడులు చెప్పడానికి ఎవరో ఒకళ్ళు మనకి తోడై ఉండాలి, పెద్దలు ఉండాలి. ప్రతి ఒక్కరితో కలిసి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక మీ జీవితంలో కూడా అలా ఐక్యత కలిగి ఉండి దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చి ప్రేమతో, పరిశుద్ధతతో మనందరం కలిసి దేవుని సన్నిధిలో ఉండాలి.